మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. దేశవ్యాప్తంగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఎల్నినో పరిస్థితులు క్రమంగా బలపడి రుతుపవనాల సీజన్ నాటికి పూర్తిగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దేశంలోని ప్రధాన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో వర్షాలు సాధారణం కంటే తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మన రాష్ట్రంలోనూ ఈ సీజన్లో వర్షపాతం మిశ్రమంగా ఉండనున్నట్లు తెలిపింది. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటులో 90% మాత్రమే ఉండనుంది. దీంతో రాష్ట్రం పైన తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో వర్షపాతం మిశ్రమంగా ఉండనున్నట్లు తెలిపింది. తూర్పు మధ్య జిల్లాలైన ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో మోడల్స్ కొంత సానుకూలంగా సంకేతాలను చూపిస్తున్నట్లు వెల్లడించింది. ఇక్కడ వర్షపాతం సాధారణం నుంచి సాధారణం కంటే కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. 45 నుంచి 55% వరకు అవకాశాలు బలంగా ఉన్నట్లు పేర్కొంది. భారత వాతావరణ శాఖ రాబోయే నైరుతి రుతుపవనాలకు సంబంధించిన సెకండ్ స్టేజ్ ఫోర్కాస్ట్ ని నిన్న న్యూఢిల్లీలో విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం మనకి ఈసారి దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ద్వారా లభించే రెయిన్ఫాల్ ఒక 10% వరకు కూడా డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది. అంటే 90% ఆఫ్ లాంగ్ పీరియడ్ యావరేజ్ మాత్రమే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో మోడల్ ఎర్రర్ ±4%. అంటే మనకి 86% నుంచి 94%, -4% అయినట్టయితే 86 లేదంటే 94 ఈ రేంజ్ లో మనకి ఈసారి రెయిన్ఫాల్ ఉండే అవకాశం కనిపిస్తోంది. మనకి ప్రస్తుతము బిలో నార్మల్ రెయిన్ఫాల్ దేశవ్యాప్తంగా పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం సాధారణం నుంచి సాధారణం కంటే స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉండనుంది. మొత్తంగా చూసినట్లయితే రాష్ట్రంలో జూన్ నెలలో వర్షపాతం సాధారణం కంటే స్వల్పంగా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పగలు గరిష్ట ఉష్ణోగ్రతలు, రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనివల్ల జూన్ నెలలో ఉక్కపోత, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో ఈసారి కొంచెం భిన్నమైన వర్షపాత డిస్ట్రిబ్యూషన్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇంకా మనకి దీనివల్ల పరిణామాలని చూసుకున్నట్టయితే మనకి తెలంగాణలో ప్రస్తుతం మనం ఉపయోగించే నదులలోని నీటి లభ్యత చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. తద్వారా సాగునీటికి, తాగునీటికి కూడా చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. అత్యధిక నీటి లభ్యత కావాల్సిన పంటల నుంచి షార్ట్ టర్మ్ పంటలకి, అలాగే నీటిని తక్కువగా తీసుకునే మిల్లెట్స్ లాంటి ఈ సూక్ష్మ పోషక పంటలకి మారవలసిన అవసరం ఉంది. అలాగే స్ప్రింక్లర్స్ వాడటము, డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడము, ఇటువంటి వాటికి కూడా ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి ఈ తాగునీటికి కూడా సిటీస్ అలాగే పట్టణాల్లో కూడా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వర్షపాతంలో వ్యత్యాసాలు, ఎల్నినో ముప్పు ఉన్నందున సాగునీటి లభ్యత గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. తాగునీటి ఎద్దడి రాకుండా నీటి వనరులను ఇప్పుడే సమర్థవంతంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. జూన్ నెలలో తీవ్రమైన ఎండలు, వడగాలుపుల దృష్ట్యా జిల్లా పరిపాలన యంత్రాంగాలు తగిన ముందస్తు జాగ్రత్తలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఎల్నినో దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి నీటి ఎద్దడి రాకుండా నీటిని తక్కువగా తీసుకునే పంటల వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు.